హాయ్ వర్స్ నేను మీ డాక్టర్ ఎంజెడిఎస్కరి అండి. నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్లో ఉంటుంది. 30 సంవత్సరాల నుండి ఇక్కడ చూస్తున్నానండి. నేను ఇక్కడ ఒక అతను అడిగాడు ఏంటంటే ప్రీకమ్ అనే సమస్య నాకుంది. మీ యునానిలో వైద్యం ఎలాంటి వైద్యం ఉంటుంది? ప్రీకమ్ అంటే ఏంటి అంటే కొత్తగా వినేవాళ్లకు అర్థం కాదు. ప్రీకమ్ అంటే ఒక అమ్మాయితో మాట్లాడిన ఫోన్లో పక్కనే కూర్చున్నా, లేకుంటే ఆమె గురించి ఊహించుకున్నా. ఇప్పుడు నా లవర్ ఉంది, నేను ఊహించుకున్నాను. ఊహ సుందరుంది, ఊహించుకున్నాను. లేకుంటే ఏదైనా స్త్రీలు నా ముందు వెళ్తున్నప్పుడు నేను గమనించాను, వాళ్ళ శరీరాల వైపు చూశాను అంటే 2-3 చుక్కలు ఈయన బయటికి వచ్చేస్తుంటుంది. అంటే ఇక్కడ బ్రెయిన్లో సెక్స్ స్టిమ్యులేషన్ అవ్వగానే మనకు తెలియకుండానే 2-3 చుక్కల వీర్యము అండర్వేర్కు తాగుతుంటే వెళ్ళి బయటికి వచ్చేస్తుంటుంది. దానికే ప్రీకమ్ అంటారు. అమ్మాయితో మాట్లాడినా, పక్కన కూర్చున్నా, వాళ్ళ గురించి ఊహించినా, వాళ్ళ గురించి చర్చించినా, వాళ్ళతో చాటింగ్ చేసినా కూడా ఈ సమస్య మా వాళ్ళలో తరచుగా చూస్తుంటాం. ఈ సమస్య ఉంటే దీనికి యునానిలో ఎలాంటి వైద్యం ఉంటుంది, అసలు ఇది ఎందుకు వస్తుందో ఫస్ట్ తెలుసుకోవాలి. ఈ సమస్యకు ముఖ్య కారణం హస్తప్రయోగము. మాటికి మనం ప్రకృతికి భిన్నంగా వెళ్ళేసి హస్తప్రయోగం చేయటము, బోర్లో పండుకుని అంగానికి బెడ్డితో రాపిడి చేసేయటం, లేకుంటే అప్పుడు అస్తమానం బూత్ సినిమాలు అంటే నీలి చిత్రాలు చూడటం, పోనో వీడియోలు చూడటం, అస్తమానం సెక్స్ గురించి మాట్లాడటం, ఊహించడం, వాళ్ళకి ఈ సమస్య వచ్చి పైన పడుతుంది. ఈ సమస్యలు అసలు పైథాలజీ ఏంటంటే ఈ అంగము ఇక్కడ వెనక భాగంలో 2 చిన్న గ్రంథులు పెట్టాడు దేవుడు, అమర్చాడు ఇక్కడ 2. దాని పని ఏంటంటే ఇక్కడ ఈ మూత్రం ద్వారానికి ఎప్పుడు నున్నగా వస్తుంది అది. అండ్ దాని నేచర్ ఏంటంటే ఆల్కలైట్ నేచర్. మన మూత్రం వచ్చినా కూడా మన యూరిన్ ద్వారా పాడు కాకుండా దేవుడు దానికి జాగ్రత్త పరిచాడు. ఆ సెక్రెషన్ వల్ల మనం సెక్స్ చేసేటప్పుడు వీర్యం అక్కడి నుంచి వస్తుంది. అక్కడ వీర్యంలో వీర్య కణాలు చాలా సున్నితంగా ఉంటాయి, డెలికేట్గా ఉంటాయి. చచ్చిపోకుండా ఉండటానికి దేవుడు ఏం చేశాడు, ఇక్కడ 2 బాడీ గార్డ్స్ అమర్చి అక్కడ చిన్నటి పదార్థం వస్తుంటుంది. అక్కడ అది ఎక్కువ సీక్రెషన్ చేసినప్పుడు అది బయటకు వచ్చేస్తుంటుంది. కొందరు డాక్టర్లు ఏం చెప్తారంటే ఏం కాదమ్మా, మంచి వంటకాలు చూసినప్పుడు నోట్లో నీళ్ళు వస్తుంది కదా, అమ్మాయిలకు చూసినప్పుడు ఊహించినప్పుడు ఇక్కడ నీళ్ళు వస్తుంది, ఏం కాదు, నున్నటి పదార్థం వస్తుంది అంటుంటారు. తప్పు. నోట్లో నీళ్ళు రావాలి మంచి వంటకాలు చూసినప్పుడు, నోట్లో నుంచి బయటికి వస్తే ఉమ్ము దానికి సొల్లుపోతుంది అంటారు. అలాగే ఇది కూడా యునాని సైన్స్ దీనికి వీర్యం బయటకు వస్తుంది అనుకోండి, వీర్యంలో ఈ కాపర్ గ్లాండ్ సీక్రెషన్ కూడా ఒక భాగమే. అది ఎక్కువ బయటకు వస్తుంటే అంగస్తమన సమస్య, ప్రీమ్యాచ్యూర్ ఎజాకులేషన్ సమస్య, లేదా సెన్సిటివ్ పెనిస్ అనే సమస్య మీకు దీనికి తోడుగా డెవలప్ అవుతుంటాయి. కాబట్టి ఇది హస్తప్రయోగం చేసే వాళ్ళలో, బూత్ సినిమాలు చూసే వాళ్ళలో బోర్లో పడుకోవడం అలవాటు చేసుకుని బెడ్కు రాపిడి చేసుకోవటం, అస్తమానం అదే సెక్స్ గురించి ఆలోచించడం వల్ల ఈ సమస్య వస్తుందమ్మా. దీనికి ట్రీట్మెంట్ యునానిలో వనమూలికలతో ట్రీట్మెంట్ ఇస్తాము. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఈ ఓవర్ సీక్రెషన్, హైపర్ సీక్రెషన్ అనేది తగ్గిపోయి మళ్ళీ అమ్మాయితో మాట్లాడినా, పక్కన కూర్చున్నా, కౌగిలించుకున్నా, ముద్దు పెట్టినా కూడా బయటికి రాదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక సైకిల్ టైర్ ట్యూబ్ ఉందనుకోండి, దానికి చిన్న రంధ్రం పడిపోయింది అనుకోండి, డైలీ కొంచెం గాలిపోతూ 5-6 రోజుల్లో మొత్తం గాలి దిగిపోతుంది. మన మోటార్ సైకిల్ బైక్ ట్యూబ్ అయినా, మన కార్ ట్యూబ్ అయినా, సైకిల్ ట్యూబ్ అయినా అలాగే రోజు పోతూ మన మగతనం పోతుంటుంది. కాబట్టి ప్రీకమ్ అనే సమస్యకు చిన్న సమస్య అనుకోకూడదు. ఈ సమస్యకు యునానిలో ట్రీట్మెంట్ ఉంటుంది. ప్రీకమ్ అనే సమస్యకు శాశ్వత పరిష్కారం యునానిలో ఉంటుంది. కాబట్టి మీకు ఇట్లాంటి సమస్య ఉంటే మీరు విన్నారు కదండి, వీడియో విన్నారు కదా, స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో నాకు పెయిడ్ కన్సల్టేషన్ తీసుకుని నాతో మాట్లాడి మందులు తెప్పించుకోవచ్చు, లేదా నేరుగా నాతో కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అప్పటి వరకు సెలవు.